కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా? ఎక్కడ మాస్టారు? అసలు కోర్టు ఏం చెప్పిందో చూసారా? ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి, లేదంటే ఇలాగే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి జనాలను మోసం చేస్తున్నారు. సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రకారం భోలేబాబా డైరీ సప్లై చేసింది ఫేక్ గీ. 2001 నుంచి 24 వరకు 68 లక్షల సింథటిక్ ఫేక్ గీని సప్లై చేశారని చెప్పారు. గీ అరోమా రావడం కోసం అందులో పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్, టామ్లిన్ విత్ కెమికల్స్ సచ్ యాజ్ బీటా కెరటిన్, అసిడిక్ యాసిడ్ ఈస్టర్ వాడారు. గీ ఫ్లేవర్ రావడం కోసం అందులో ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్ ని వాడారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ప్రకారం ఇందులో ఫారెన్ ఫ్యాట్స్ దొరికాయని వాళ్ళు చెప్పారు. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మేజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, కోకోనట్, కర్నల్ ఫ్యాట్, పామ్ ఆయిల్, బీఫ్ టాలో అండ్ లాడ్ ఇవన్నీ ఈ గీలో కలిపారు. ఇక్కడ కోర్ట్ హియరింగ్ లో ఏం జరిగింది? కల్తీ జరిగిందా లేదా అని, యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అని కాదు. కల్తీ జరిగిందని కన్ఫర్మ్ అయింది. సో మిగతా మ్యాటర్ నెక్స్ట్ హియరింగ్ లో ఉంటుంది. కానీ కొంతమంది జనాలు మాత్రం కోర్టు వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తున్నారు. కోర్టు అలా ఎప్పుడు చెప్పింది మాస్టారు? ఇలా అబద్ధాలు చెప్పి ఇంకెంత కాలం జనాల్ని మోసం చేస్తారు.